నేను ఒక్కటే చెప్తున్నా, ఈ దేశంలో అత్యంత శక్తివంతురాలను ఢీకొని వచ్చాం. ఈ దేశంలో అత్యంత శక్తివంతురాలను ఢీకొని వచ్చాం. ఇవన్నీ చిన్న చిన్న చేపలు. పెద్ద సొర చేపని ఢీకొని వచ్చినప్పుడు చిన్న చేపలు ఏదో మా మీద విమర్శలు చేస్తే ఏమన్నా అవుతుందా సార్? జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే యాంగిల్ చూసారండి వీళ్ళు. ఆ రెండో యాంగిల్ని చూపించాలి అప్పుడు వరకేళ్ళకి. ఆయన్ని రెండో యాంగిల్ చూపించమని 2019 నుంచి 24 దాకా మా నాయకులన్నా మమ్మల్ని కంట్రోల్ చేసి పెట్టాడు. ఆ రెండో యాంగిల్ చూడలే. ఇంకా 19-24 రెండో యాంగిల్ కదా, చూడలే. రెండో యాంగిల్ చూడలే. రెండో యాంగిల్ 29 to 34 చూస్తారు. ఏంటుంటది రెండో యాంగిల్లో? 2.0 అనేది అంటే రెండో యాంగిల్ చూస్తారు. ఆ రెండో యాంగిల్ చూసినప్పటికీ ఒక్కొక్కడికి ఎన్నికల రిజల్ట్ వచ్చే సమయంలో 80 దాటంగానే, 88 కూడా దాటవసలా, 80 మ్యాజిక్ ఫిగర్ దాటంగానే ఊర్లు ఖాళీ చేసి తెలుగుదేశం నాయకులు వెళ్ళకపోతే బాధ్యత నేను పేరు మార్చుకుంటా. మళ్ళీ చెబుతున్నాం మీ ఛానల్ సాక్షిగా, మేము ఈ రోజుకు ఊళ్ళలో నిలబడి ఉన్నాం, స్టిల్ మీ లైవ్లో కూర్చొని మాట్లాడుతున్నాం. ఈ పిరికి పందలు పారిపోతారు. 80 సీట్లు దాటితే చాలు. 88 మ్యాజిక్ ఫిగర్ దాకా కూడా అవసరంలా. 80లో ఆధిక్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కనపడంగానే మొత్తం సూట్ కేసులు, ఇంట్లో ఉన్న సామాన్లు సర్దుకొని లారీలు వేసుకొని ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. అంటే అంత అరాచక పాలన మొదలు పెడతారా అనుకుంటారు? చూస్తారో ఏం చేస్తావా మీరు అన్న అరాచకం అయిద్దా? కాదండి, మరి ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి అంత అంటే మనకి దాన్ని ఏ సామ్రాజ్యం అనాలి? ఖచ్చితంగా ఒకటే మాట చెప్తా, అంటే వాళ్ళు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? ఏం వర్మ గారు? ఇప్పుడు మా వాళ్ళని ఊళ్ళు ఖాళీ చేపించి ఇల్లు ఎందుకు సార్? గురజాల నియోజకవర్గం, మాచర్ల నియోజకవర్గాల్లో ఊర్లు ఖాళీ చేసేటట్టుగా కొన్ని వందల మంది ఈరోజు ఊర్లోంచి బయటికి వెళ్ళే పరిస్థితి. ఎందుకు? ఎన్నికల రిజల్ట్ రావటం, ఇంటికెళ్ళి బుల్డోజర్తో ఇల్లును కూల్చేయటం. మీరు వెళ్తారా లేదా? వాళ్ళ పొలాలన్నీ వీళ్ళు స్వాధీనం చేసుకొని ఈరోజు సాగు చేసుకుంటున్నారు. అలా ఎలా అవుతుందండి? కేసులు పెట్టట్లేదు ఎందుకండి? మీరు టీవీలు చూడలేదా? కోర్టులు లేవా? పొలాలేమో కోర్టు క్లియర్ గా చెప్పినా కూడా ఊర్లోకి రానిట్లేదు. ఈ రోజు కూడా మీరు పేపర్లో చూస్తే డైరెక్ట్గా న్యాయస్థానమే ఉంది, పోలీసులు మీకు ఏమీ పని లేదా, కేసులు పెట్టడం, అరెస్ట్ చేయటం, ఇది తప్ప వేరే పని లేదా, అసలు ఎంక్వైరీ చేయరా? మీకు ఎన్నిసార్లు చెప్తున్నా ఇదే తంత. 60 సంవత్సరాల ముసలాయన్ని అర్ధరాత్రి 11:50 వాళ్ళ కొడుకు మీద కేసు అయితే తండ్రిని తిరుపతి నుంచి విజయవాడ పట్టుకొచ్చారు. ఫైల్స్ వ్యాధి ఉన్న మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు అచ్చెన్నాయుడిని గోడలు దూకెళ్ళి ఊర్లు తిప్పారు. ఏం రాలా? మాజీ సీఎం బై రోడ్డు గంటలు తిప్పారు. ఇంకా హెలికాప్టర్లో తీసుకొని వస్తా అంటే చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారు. ఆయన కోరిక మేరకు బై రోడ్డు తీసుకొని వచ్చారు. మీరన్న అచ్చెన్నాయుడికి అరెస్ట్ చేయగానే ఫైల్స్ వస్తాయి. రమేష్ హాస్పిటల్లో వచ్చేస్తాయి ఫైల్సో తెలియదు దాని పేరు, ఇవన్నీ వచ్చేస్తాయి. అట్లా మేమేం రోగాలు వచ్చినాయి అబ్బా చచ్చిపోతున్నా, ఒకటే చెబుతున్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఒకవేళ నన్ను అరెస్ట్ చేసినా నేను రోగాలు వచ్చినాయి, నాకు ఒళ్ళంతా నాకు ఇబ్బందులు ఉందని బెయిల్ అడగను, నీతిగా నిజాయితీగానే బెయిల్ అడిగి తీసుకొని వస్తాం. మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? మీరు ఏమైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయా లేదా? అవినీతిలో అంటే అవినీతి చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు వీళ్ళు? ఏమో అదే కదా అందరూ అనేది, తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అంటే ఏం లేదు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అరెస్ట్ చేయట్లేదా? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అరెస్ట్ చేశారు. ఇప్పుడు నా మీద ఆల్రెడీ ఒక కేసు ఫైల్ అయింది, రెండో కేసు కూడా అఫీషియల్గా ఇంకా బయటకు రాలేదు, ఆల్రెడీ అది కూడా ఫైల్ అయి ఉంది. ఒకటి ఆల్రెడీ ఒంగోలు పోలీస్ స్టేషను, 2 రామగిరి ఎస్ఐ ఫిర్యాదు. రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ చరిత్ర మొత్తం చెప్పామని చెప్పి, తెలుగుదేశంతో ఉన్న ఫోటోలన్నీ బయట పెట్టామని చెప్పి, నాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరికొంతమంది ఫేస్బుక్ ఐడీలు, వాళ్ళు మాట్లాడిన వీడియోలతో ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాడు. సో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కట్టారు. రామగిరి స్టేషన్, రాప్తాడు నియోజకవర్గం, రెండో కేసు. మా అయితే ఇంకోటి మూడోది అయింది, 3 కాదు 30 అవుతుంది. ఏమవుతుంది? బతికే ఉంటాం కదా, సావం కదా. ఏం కేసు అయిపోయి అరెస్ట్ అయిపోయినంత మాత్రం నేను చచ్చిపోతారా? గతంలో తప్పు మాట్లాడిన వాళ్ళు కానీ, లేకపోతే తప్పుడు పోస్టులు పెట్టిన వాళ్ళు కానీ, ఏదైనా అసలు ఎంత నీచమా ఈ రకంగా ఉన్న వాళ్ళని మీరు పట్టించుకోకపోవడం వల్ల ప్రజల్లో చులకనయ్యారు, ఇదేం పాలన అని చెప్పి వ్యతిరేకమయ్యారు అన్నది. వీళ్ళు వచ్చేసరికల్లా ఎవడ తప్పు చేసినా సరే ఇమీడియట్గా ఆడి మీద యాక్షన్ తీసుకున్నారు. చేబ్రోలు కిరణ్ లాంటి వాళ్ళు, ఒక పేరు చెప్పారు, మీరు ఒకటే పేరు చెప్పారు, పంతన్ నానాజీ ఏదో అంటే ఇమీడియట్గా సారీ చెప్పించారు. సారీ చెప్తే అయిపోద్దా?